ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేది ఏంటంటే, పూర్తిగా మేము ఆ రోజు ఆ పార్టీకి పనిచేసినామని చెప్పి నువ్వే చెప్పినావు నిన్న ప్రెస్ మీట్లోనే. అదే కదా ఇక్కడ సమస్య. మేము నిజాయితీ పరులం కాబట్టి అక్కడ పనిచేసినాం. నువ్వు అక్కడే ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు నేను సీనియర్ నాయకుడిని, 30 సంవత్సరాలు నా చరిత్ర, నేను 30 సంవత్సరాలు ఈ పార్టీ జెండా మోసిన, నేను లేకపోతే ఇక్కడ పార్టీనే లేదన్నారు. మరి గతంలో చాలా ఎలక్షన్లలో ఇక గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది. నిజంగా మీ బలంతోనే గెలిచే పరిస్థితి ఉండి మీ బలమే అంత గొప్పగా అయింటే తప్పకుండా మీరు గెలిపించిండొచ్చు. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో మధ్యలో ఏదో ఒక టర్మ్ అయినా మీరు గెలిపించిండొచ్చు. కానీ అలాంటి పరిస్థితులు జరగలే. ఈరోజు మాధవిరెడ్డి గారి మీద, శ్రీనివాస్ రెడ్డి గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రజలకైతేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకైతేనేమి, వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. సరే, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎలక్షన్లో నమ్మక ద్రోహం చేసినారనేది ఇక్కడ సమస్య. ఒకవేళ నమ్మక ద్రోహం చేసిన మాట అబద్ధమైతే మీరు నిరూపించుకోవాలా, లేదు నమ్మక ద్రోహం చేసిన మాట నిజమైతే మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోవాలా. అట్లా కాకుండా మళ్ళీ ఇది మాదే, నేనే ఇక్కడ సీనియర్ని, నేనే 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటా అంటే, సరే అధికారంలో ఉంది కాబట్టి మీరు ఎన్నైనా మాట్లాడితే అది కుదరదు. ఇక్కడ విశ్వసనీయత, విలువల గురించే ఇక్కడ సబ్జెక్ట్ అంతా. మీరు పార్టీకి ద్రోహం చేసినారు. మీరు ఏదైతే నిన్న మినీ మహానాడులో శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు స్క్రీన్ పైన చూపించింది ఏంటంటే, మీరు ఒక కార్యకర్తతో మాట్లాడుతూ మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయి ఉండి కూడా మనం ఈ దఫ ఫ్యాన్ గుర్తు ఓటేయాలబ్బే అని చెప్పి మీరు మాట్లాడిన మాటలు నిజమా అబద్ధమా ఫస్ట్ అవి తేల్చండి. అవి మార్ఫింగ్ అనుకుంటే ఏముంది, అది నిరూపించుకోవడం పెద్ద సమస్య కాదు కదా. మీరు దాన్ని టెస్టింగ్కి పంపించండి ల్యాబ్కి, అది మీ వాయిసా కాదా, నిజంగా మీకు ఒకవేళ మార్ఫింగ్ చేసి పెట్టినారా, మార్ఫింగ్ చేసి మీకే మంచిది కదా. మీరు మళ్ళీ ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, పెట్టి మాట్లాడచ్చు కదా. అంతిమంగా మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవమే ఆ రోజుల్లో. సరే, ఎవరో ఒకరికి టికెట్ వస్తుంది, అందరూ అనుకుంటారు ఖచ్చితంగా ఏదో ఒకటి. మనం కష్టపడినాం కాబట్టి కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా పదవులు ఆశించడం సర్వసాధారణం.